21 మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమార్ని కనేను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ గొప్ప తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాటల కృప చూపిస్తున్న దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభావ చదవన్న వేద భాగం దీవించండి, ఆశీర్వదించండి. అయా నిష్ప్రయోజకుని బలహీనమైన గొడవని ప్రభావ మాతో మాట్లాడండి. ప్రభావ మా జీవితాలు సరి చేసుకోవడానికి మరొక అవకాశాన్ని మరొక దినాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తాను. నా నోటి పొరగా వాడుకుని సెలవు చాటును మరుగుపరచు. నేను మీ ఆత్మతో నింపి అభిషేకించు. తండ్రి సరే, సంతోషం. మరి అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి 3 కారణాలు ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అబ్రహాముని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం. ఇప్పుడు ఆదికాండం 24:1 ఏముంటుందంటే, దేవుడు అబ్రహామును ఏం చేసినాడంటే, ఒకసారి 24 చదువుతారా? 24:1 అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కాబట్టి దేవుడు అబ్రహాముని అన్ని విషయాలు ఎందుకు ఆశీర్వదించాడు? 26:12 వాళ్ళ కొడుకును కూడా ఏం ఆశీర్వదించినాడు దేవుడు? దేశంలో విత్తనం వేసి నూరంతర ఫలం పొందాడు. యెహోవా అతను ఆశీర్వదించాను కనుక ఒకసారి చదువుతారు, ఎంత బాగుంటుంది అన్నమాట. 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. హల్లెలూయా. ఈ 2 విషయాలు బాగా జాగ్రత్త వినండి. దేవుడు అతన్ని, అతని కుటుంబాన్ని, అతని వంశాన్ని ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, అబ్రహాముని అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చదవన్న భాగం ఏంటంటే, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, తాను ఇచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేశాను. కారణం ఏంటంటే, నంబర్ 1 దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించినాడు. అబ్రహాం ఏం గుర్తించినాడు? దేవుని యొక్క క్యాపబిలిటీని గుర్తించినాడు. దేవుని యొక్క క్యాపబిలిటీ ఏం తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 4:17 చదవండి. దేవుని యొక్క క్యాపబిలిటీ అనేది మనకు తెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4:17 త్వరగా చదివితే త్వరగా ముగిస్తాను. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం అదేనా? ఏమంటే దేవుని యొక్క సామర్థ్యం ఉంది. మృతులను సజీవులుగా చేసి లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. ఎక్కడైనా 100 ఏళ్ళ కొడుకు పుడతాడు చెప్పండి అంటే, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించి అబ్రహాముని దేవుడు అన్ని విషయాలు ఆదికాండం 24:1 ఏం రాయబడిందంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైన యెహోవా అతనిని అన్ని విషయాల్లో ఆశీర్వదించినాడు. కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలు. కారణం ఏంటంటే, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించినాడు. అసలు ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకనే బయలుదేరినాడు. ఆదికాండం 12 ఎంత విశ్వాసం అంటే, అంత విశ్వాసంతో అంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని ఆయన గుర్తించినాడు. ఆ యొక్క తెలివితేటలు దేవుడు ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క సామర్థ్యం ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా చేసేది. కరుగ్గా కంటే కలిగిందంతే, లేని వాటి ఉన్నట్టుగా చేసేది. మృతులను సజీవులుగా చేసేది. అందుకనే నీ ఏకైక కుమారుని నువ్వు తీసుకొని తీసుకుని మోరియా పర్వతం దగ్గర తీసుకొచ్చిన తర్వాత అత్యంత వరకు తన విశ్వాసాన్ని పరీక్షించిన తర్వాత 22:11 ఉంటుంది, నువ్వు దేవునికి భయపడేవాడు అని చెప్పేసి. కాబట్టి అంటే ఇస్సాకుని నాకు బలిచ్చినా కూడా
దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసిన మృతులను సజీవులుగా చేసే దేవుడు అని చెప్పేసి ఆయన విశ్వసించి, అంటే మనం కూడా ఏం గుర్తించాలంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. నెంబర్ 1, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించాడు కాబట్టి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు, అతని వంశాన్ని ఆశీర్వదించాడు. రెండవది, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తించినాడు. దేవుని యొక్క నమ్మకత్వం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:11 హెబ్రీకి రాసిన పత్రిక 11:11 చదువుతారు ఒకసారి. 11:11 విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడని వాగ్దానం చేసిన వాడు ఎవరంట? నమ్మదైన వాడని దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తించినాడు, దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించినాడు. రెండవది, దేవుని యొక్క నమ్మకత్వాన్ని. అబ్రహాంని, ఇస్సాకుని, వాళ్ళ వంశాన్ని దేవుడు ఎందుకంత ఇస్కరేలంత సంతానం చేసి అభివృద్ధి చేసినాడంటే దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగినాడు. రెండవది, దేవుని యొక్క నమ్మకత్వాన్ని. అంటే వాగ్దానం చేసిన వాడు ఎవరంట? వాగ్దానములాగిచ్చి నెరవేర్చు దేవుడ నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడు దేవుడ నీవే. అంటే ఆయన ఎంత నమ్మకమైన దేవుడు అంటే, వాగ్దానం చేసినాడంటే మాట తప్పని దేవుడు ఆయన. కీర్తన గ్రంథం 132:12 ఏమంటాయంటే ఆయన మాట తప్పని వాడనే మాట్లాడు. చదువుతారు ఒకసారి కీర్తనలు 132:12. మాట తప్పని దేవుడు ఆయన. సో కాబట్టి ఆయన నమ్మకత్వాన్ని చూసినారు, ఆయన మాట తప్పని దేవుడు కాదు. కీర్తన 132:12 ఉదయం ఏం చదువుతాడు? ఆయన మాట తప్పని దేవుడు అని ఉంటుంది దాంట్లో. అంతే 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పని ఆయన మాట తప్పని దేవుడు ఆయన. కాబట్టి వాగ్దానం చేసిన వాడు ఎవరంట? ఎంతైనా నమ్మదగినది. మీకా అంటాడు కదా, అయ్యా నువ్వు కోపించుచున్న వాత్సల్యం చూపించే దేవుడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని 3:32 విలాప వాక్యం 3:32. అయ్యా నువ్వు కోపించుచున్న వాత్సల్యం చూపిస్తావు, నువ్వు ఎంతైనా నమ్మదగినది. కాబట్టి దేవుని యొక్క నమ్మకత్వం, ఫస్ట్ దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించినారు, రెండవది దేవుని యొక్క నమ్మకత్వాన్ని గుర్తించారు, మూడవది దేవుని సమయం కోసం కనిపెట్టాలి. నిర్ణీత సమయము, నిర్ణయించబడిన సమయం అని. నిర్ణీత సమయం అంటే అర్థమైంది తెలుసా మీకు? నిర్ణీత సమయం అంటే దేవుడు ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. నువ్వు ఎంత దాని గురించి పాటలన్నా జరగదు. దేవుడు ఏ టైంలో డిసైడ్ చేసి ఉంటాడో ఆ టైంలో వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే అపాయింటెడ్ టైం అంటారు.